నమస్కారం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారా? ఈరోజు బాగున్నారా లేదు తెలుసుకోవాలంటే మన ఫోన్లో బ్యాటరీ 100% ఉంటే బాగున్నట్టు, లేదంటే లేనట్టు. ఎందుకు తెలుసా? మొన్న పక్కింటి ఆంటీని నేను కొంచెం వైఫై పాస్వర్డ్ ఇస్తారా ఆంటీ అని అడిగాను. ఆమె ఏమడిగింది తెలుసా? వైఫై కదరా ముందు నీ లైఫ్లో వైఫ్ ఉందా అని అడిగింది. అప్పుడే తెలిసింది మనకి నెట్వర్క్ అంటే పెద్ద ఇష్యూ ఏంటంటే మన పెళ్ళి అని. లైఫ్లో అందరికీ ఒక సిచ్యువేషన్ వస్తుందండి, పెళ్ళి అని ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఏం చేస్తుంటారు, జీతం ఎంత, అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా, ఇంతకుముందు లవర్లు ఎవరైనా ఉన్నారా అనే క్వశ్చన్స్ వస్తుంటాయండి. ఒకటే అనిపిస్తుంది, నేనేమన్నా గూగుల్నా అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి ఎంతమంది అడుగుతున్నారు, అప్పుడు ఏం చెప్పకుండా అర్థం కాదు. ఇప్పుడు అందరికీ అవుతుందా లేదా? మీకు అందరికీ జరుగుతుంది కదా. మీకు అండి, మీకు ప్రేమ గురించి చెప్తానండి. లవ్ అనగానే నెంబర్ మార్చుకుంటాం, ఆమె పైన ఎంత ఇంట్రెస్ట్ తోటి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తాం. ఫస్ట్ చూస్తుంది, ఆ తర్వాత బ్లాక్ చేస్తుంది, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. బాధాకరం ఏంటంటే మన దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, మంచి కశ్యప్ గారిది అది అలాంటి మోటివేషన్స్ వీడియో చూసి పనుకుంటాం. అంతకు మించి ఇంకేం లేదు. అంటారు సింహంలా ఉండాలి, గర్జించాలని, కానీ అదే టైంలో అమ్మ పిలుపు, అరే బియ్యం అయిపోయి బియ్యం తీరా అని. మన లైఫ్ పర్ఫెక్ట్ కాదు, శాలరీ లైట్, లవ్ వచ్చేసి ఇన్కంప్లీట్, డ్రీమ్స్ పెండింగ్, అంతే మన లైఫ్. కానీ మీరు నవ్వుతేనే కొంచెం స్ట్రెస్ అయినా తగ్గుతుంది. అందుకే నవ్వండి. నవ్వడం ఫ్రీ, టెన్షన్ తీసుకుంటే వెరీ కాస్ట్లీ. ఇంతసేపు నన్ను భరించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది అంతా కామెడీ అనుకుంటున్నారు కదా, దానికే ధన్యవాదాలు. కానీ ఒకటి కోరుకుంటున్నాను, మీ బ్యాటరీ 100% ఉండాలని కోరుకుంటూ నితిన్ బోరాజ్.